అదో చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరి కొండల మధ్య అమ్మవారి ఆలయం ఉంది. ఆ గుడికి వెళ్ళే దారిలో చింత చెట్టు కింద ఎలా వచ్చాడో, ఎక్కడి నుండి వచ్చాడో చెవిటి తిప్పడు తెలియదు. ఆ దారిన పోయే వాళ్ళతో తన చెవిటితో ఎలా ఆడుకొన్నాడో చూడండి. ఇది కేవలం సరదాగా నవ్వుకోవడానికేనండోయ్. తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. ఏరా ఏం చేస్తున్నారు కొండల గుట్టల్లో? హీరనాగండి స్వామి. ఓర్ని అది కాదు అని నేను ఇక్కడ కొండల గుట్టలో ఏం చేస్తామంటున్నారని ఎంకమ్మ. భోజనం చేసినాను ఇప్పుడు. ఇంక చూడు పొట్టు కూడా ఎట్లా వచ్చింది అట్లా తినొచ్చినాను. బాగా అయిపోయిందా? చెప్పులే వేసిపోయినా మరి ఇంత చోటు అయితే ఎట్లరా బాబు? నీకు ఎయిడ్స్ ఉందా? అది నీకు ఉండేది, నాకు కాదురా. అయ్యో నీకు కడుపు వచ్చిందా? నీకు వచ్చింది ఇదిగో చూడు, చూడు ఎంత ఉంది ఇది. అయ్యో నీకు పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందా? నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంపిలే బుల్డోజర్ కొట్టినట్లు కొట్టాలి చెవులోకి ఏమో తీసుకొని మంది పీలే. అయ్యో సౌమ్య నేను ఎట్లా వాడు కదపు. ఎంత మెంటల్ నవ్వగలరా నువ్వు? ఏం పేరు నీది? చిట్టి. చింతకాయలే ఆడు ఉన్నాయి పో తీసుకోపో. చిట్టి రా చిట్టి. టీనా ఆడ బస్ స్టాండ్ లో ఉంటుంది పోపా తగ్గిపో. నీ చూడనా ఎలా నీతో ఏమో వచ్చినది నాకు. ఏంది అట్లా పోవయ్యా? పోపా మెల్ల చెప్తాను, గట్టికి చెప్పాలి నాకు. 10 డీజల్ తెచ్చి నీ చెవుల ముందు పెట్టినట్లు అరుస్తానంటారా రే? ఏంది ఇదే ఏంది 10 డీజల్ తెచ్చి నీ చెవుల ముందు కూస్తున్నట్టు మాట్లాడుతున్నా నేను. ఏమంటివి టీనా బాగుండే తాగొచ్చి ఇప్పుడే. ఒక డైలాగ్ చెప్పాయా ఇందామా? నీకు చెవులే దొబ్బినాయి. నేను ఆ డైలాగ్ ఇలా చెప్తే నీకు మైండ్ లో దిగుతారా? నీకు చెవులే దొబ్బినాయి. నేను మంచి డైలాగులు అవి చెప్తే నువ్వు వింటావరా అంటున్నా. మానెక్తావా? ఎక్కువ ఎక్కడ దొరికేవరా నాకు? కాళ్ళు నొప్పిస్తా ఉండే నాకు. నేను కెనకాయలు తింటావా? అట్లున్నాయి పప్ప ఆడింగ్ వేసింది. ఇంకా కెనకాయలు చోట్లకి అసలు నేను చెప్పిన లేదురా. కెనకాయలు ఆడున్నాయి పోప. మళ్ళీ ఏమి కెనకాయలు ఆడున్నాయి పోను. నా వల్ల కాదురా నీతో చోటున వెళ్తా స్వామి. ఓ అన్ను రైట్ రైట్ చెప్పండి నీ సమస్య. ఈడెవడో చూడన్నా, ఇలాంటి వాడు ఎవడో చూసావా? లేదప్పా ఈ ప్రాంతంలో చూడలే. నేను ఎవరు అర్థం కాలే, నువ్వే అడగన్నా. ఎవరు నీది? ఇక్కడ వచ్చినావా? ఊరగాయ ఈయన నక్కుంటానా? ఏడుందా ఊరగాయ? నీది యావది ప్రాంతం ఏది? నీ ఊరేది? ముప్పటిపాలు చేస్తారుగా నేను రాను. నాకు వెళ్ళా కాలు చూడు ఎట్లుండే నాకు నొప్పిస్తాండి. ఎవరు నీది? ఏమి ఎవరు నీది? మానెక్తా నీ ఎక్కడి నుంచి వచ్చారా ఈ చోట? వీడు యాడ్ నుంచి పట్టుకొస్తారా నువ్వు? వంక అట్లా పడుతుంది. నువ్వు యాడ్ నుంచి పట్టుకొస్తారా? నన్ను తగిలిచ్చినావు వీడిని. నాకే తెలీదు అప్ప, అందుకే కదా నిన్ను పిలిచాను. వీడు ఎవడో కూడా నాకు తెలీదు. యాడ్ నుంచి పట్టుకొస్తారా? ఎట్లా తెల్లకాయ నొప్పి ఇది? ఏం ప్రమాణం రా ఇది? అన్నమా తింటే చూడు కడుపు ఎట్లా ఎట్లా ఎలకలు పట్టుకుంటావా? కాదురా, ఏం తింటావు నువ్వు కడుపుకే? బస్సు అట్లా పోతాంది. బస్సు అట్లా పోతా ఉంటే నువ్వు కిడికి ఏం తింటురా? కొండ ఆడుంది. పోతాను మీరు తెలుసుకోండి. మాకు వద్దర సమాసం చేసుకోండి. ఊరే నాయన నీతో ఎందుకురా స్వామి? నాకు నేను నా దాగు తీసుకుని వెళ్ళిపోతాను నాయన. నువ్వు ఎవరు నాకు చూసుకోరా నాయన? నా వల్ల కాదురా స్వామి. అయ్యో బాబు నీ వల్ల నా వల్ల మాత్రం కాదురా బాబు. నీకు ఎగడానికి నువ్వు ఎవరినైనా చూసుకోరా బాబు. నేను వెళ్ళిపోతారా బాబు? అట్లా పోతాండవు. నీ వల్ల కాదురా బాబు, నేను వెళ్ళిపోతారా బాబు. నేను ఎట్లా కొండ మధ్య చేసుకుని రావయ్య రావయ్య అంటా ఉంటాడు. రావయ్యా నిన్నే రావయ్యా. ఎవడ్రా బాబు నువ్వు? ఈ కొండ మధ్యలో నేను ఆడ గుడికి పోయి వస్తాను తగ్గిస్తా ఉన్నాడు. నన్ను కాదనుకుంటా. రావయ్యా
చెప్పండి సార్, ఏం కాదు మీకు? ఎవడో వాడు అట్లా పాయా ఎవడాడు? ఎవడు బాయా? తెలవాలా తెలిపాలి కదా స్వామి, ఎవడో పోయిండంటూ. ఎవడాడు పోయిండేది? తెలవాల కేజీ ఎంత నీ అంకమ్మ ఎవడో పైకి పోయిండంటూ. ఎవడాడు పోయిండేది పైకి? చెట్టెత్తావా నీ అంకమ్మ చెట్టు ఎక్కేది కదా, ఎవడో పోయిండంటూ. ఎవడు పోయిండాడు? ఎవడు వచ్చిండాడు? చింతకాయలు బాగుండాలి అట్లా నేను ఏడిది మాట్లాడలేదు కదా అట్లా అంటావు. వాడెవడో చెప్పాలి కదా ఆడవుడు ఈడు ఏడు చెప్పు అంటాడు. నాకెందుకు వచ్చిందిరా ఈ గుసా స్వామి? ఓ పని చేయరా నువ్వు, తలకాయల పెయిన్లుండే కర్మరా. రేయ్ చూడరా, ఆ పైన గుండె కనిపిస్తుంది చూడరా. పైన నిలబెట్టి నిన్ను కింద తోసేస్తాను ఆయన, కింద తోసేస్తాను ఆయన. ఎవడురా నీ చెవిటోడు? నన్ను ఏడ దాలో పోయి ఉండి పట్టుకొని తలకాయ తింటా పోతావు నువ్వు. ఏంటిగా చచ్చిపోతావు నువ్వు? ఉండాలప్ప నువ్వు, ఏ నేనండికే చచ్చిపోతాను ఆయన, నిన్ను చంపుతాను అంటావు. నువ్వు ఉండాలి బాగుంటావు. నేను బాగుంటారా స్వామి? నువ్వు వదిలేస్తాను నేను నా దాన్ని నేను పోతాను, నేను బాగుంటా. నువ్వు ఎవరో తెలియదు, నేను నా కోపం ఎందుకు ఉంటుంది? నువ్వు చంపాలనే ఉద్దేశం ఏముంటుంది? నువ్వు బాగుండు నూరేళ్ళు, కానీ నన్ను చంపమాకరా స్వామి. నన్ను ఇచ్చిపెట్టి నేను పోతా. బాగు చేస్తావా? పెట్టరా పెట్టరా, తింటాను పెట్టరా. ఏముంది పెట్టరా. ఈ డబ్బులు తేలేదు నేను ఇప్పుడు. డబ్బులా? డబ్బులు ఎవడు అడిగినారా? నిన్ను మెంట్లోడా? నా కళ్ళు కనబడతాయి. ఊరు నాయన నేను పోతాను పోరా. ఉండయా 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 ఏ ఈడిచిపెట్టా స్వామి? యాడికి పోతాండవు? నా కొంపు ఉందాడా? నా కొంపులో పెండ్లం పెట్టుండారు, పోతాను అట్లా. యాటికి? ఒరే ఇంటికి పోతాను స్వామి, నన్ను వదిలేరా. సినిమాకి పోతాండవా? ఇడో బా ఏ హిండారు? యాదే జై హనుమానే హిండారు. పోతా ఉన్నాను. ఏమి ఏమా నీ తల గొరగా, నేను పోతా ఉన్నాను. ఇంకోసారి నువ్వేమన్నా కనిపించినా లైఫ్ లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నేను లోపల వేపిస్తాను. ఆయన జనాలకంతా డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు, న్యూసెన్స్ చేస్తా ఉన్నాడు అని న్యూసెన్స్ కేసు పెట్టి నేను లోపలికి వేపిస్తా. చెవుతున్నాయాల ఓ నాయన ఎవరైనా ఉంటే నేను పెట్టుకో, పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయండి రా. ఈ రూట్లో వచ్చే వాళ్ళందరూ పిచ్చి పట్టిస్తా ఉన్నారా స్వామి. స్వామి నేను వస్తారా నాయన, నేను వస్తారా? రాపా 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 అబ్బో రాపా. ఉండే కర్మగాలి చోటోళ్ళంటే ఇట్లా రావాలా? ప్రపంచంలో నాకు మాత్రమే చెవులు వినబడతాండే, వింటా వాళ్ళంతా చోటోళ్ళనా మేడ. నా చౌటి యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను జబర్దస్త్ కామెడీ షోలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. జబర్దస్త్ వాళ్ళకి చేరే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఒక అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్. మాకు ఈ దర్శకుడు ఆర్సి మౌలి గారు మాకు ఈ ఛాన్స్ ఇచ్చినారు. మీరు కూడా మల్లెమాల వాళ్ళు నాకు జబర్దస్త్లో ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే, షార్ట్ ఫిల్మ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వేరే అవకాశాలు ఏమైనా ఉన్నా మాకు కల్పించాలని కోరుతున్నాను. మీ కిరాక్ మహేష్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. నాకు మా గురువు గారు ఆర్సి మౌలి గారు దర్శకులు నాకు జూనియర్ అలీగా నాకు బిరుదిచ్చినారు. నాకు కిరాక్ మహేష్గా బిరుదిచ్చినారు. ఆయన జూనియర్ అలీగా నేను ఆయన పేరు ఎప్పటికీ నిలబెడతాను. నాకు ఒక కామెడీలో జబర్దస్త్లో ఒక అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.